పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టారని తెదేపా సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ నందు తెదేపా నాయకులు బండారు మదన్ అన్నదాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అన్నా క్యాంటీన్ల వద్ద పేద ప్రజలకు దాతల సహకారంతో అన్నదాత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 8వ డివిజన్ నందు అన్నదాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బండారు మదన్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసులు, కపిల్ భాషా, ట్రాన్స్జెండర్ దుర్గా, బండారు మదన్, శశికాంత్ భూషణ్, కార్పొరేటర్లు పిచ్చిక రమణయ్య, వుడ్వర్డ్స్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక 100 అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పటిదాకా మీ అన్నా క్యాంటీన్ని మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నందుకు నిజంగా అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజున 8వ డివిజన్ తరఫున సోదరుడు మదన్ మంచి ఉద్దేశంతో, ఎందుకంటే సేవా కార్యక్రమం అంటే మదన్ ఎప్పుడూ ముందుంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉంటారో దాదాపుగా అందరికీ అటువంటి మైండ్ సెట్టే ఉంటుంది. సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వంతో మదన్ ఈ రోజున పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లో భోజన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జనార్దన్ గారి నాయకత్వంలో ఎవరైతే జనార్దన్ గారితో సన్నిహితంగా ఉంటా ఉన్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి నిరాటంకంగా అన్నా క్యాంటీన్లో పేదవారికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని పేదవాళ్ళు ఎంతో ఆనందంగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆహారానికి మించినటువంటి అవసరం ఇంకా ప్రత్యేకంగా ఎవరికి ఏది ఉండదు. ఎవరు ఏం సంపాదించినా కూడా తినడం కోసం సంపాదించేది. కాబట్టి పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు మేము గెలిచిన కాడి నుంచి దామచర్ల జనార్దన్ గారు ఈ అన్నా క్యాంటీన్ని ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపైన సహాయ సహకారాలతో ఇది నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలని అందరూ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని కూడా ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంకా రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు నిర్విరామంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జనార్దన్ గారు మంచి సదుద్దేశంతో ఈ ఒక నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒకరు దాత ద్వారా, స్పాన్సర్ ద్వారా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఉచితంగా బండారు మదన్ గారు స్పాన్సర్ చేసినందుకు వారికి మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.